నమస్తే, వెల్కమ్ టు న్యూస్ కా. నేను రాజశేఖర్. మారుతున్న రాజకీయ పరిస్థితులు, రాజకీయ పరిస్థితులపై సమగ్ర విశ్లేషణ అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ముందుగా వార్తాపత్రిక విశ్లేషణ చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకుంటే, ఈనాడులో ప్రధానంగా చూసుకుంటే వార్తలకు సంబంధించినటువంటి రాజకీయాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇక వారు అనర్హులు అంటూ కూడా నామినేట్ ఎమ్మెల్సీ పదవులకు కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ల పేర్లు గవర్నర్ తిరస్కరించినటువంటి వార్త ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తోంది. ఇక దీనికి కొన్ని చూసుకుంటే, దసరాలు వెనక్కి సీఎం సిఎస్లకు తమిళిసై లేఖ రాశారు. రాజకీయాలతో సంబంధం లేని అర్హులనే ఇక సిఫార్సు చేయాలని కూడా సూచన చేసినటువంటి వార్త ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది. ఇక సైడ్లో మనం చూసుకుంటే దానికి సంబంధించి అనుబంధంగా 10,000 కోట్ల రూపాయలతో మూసిపై ఎక్స్ప్రెస్ వే అంటూ ఇక్కడ మంత్రి కేటీఆర్ ప్రారంభించినటువంటి ఒక వార్త కనిపిస్తోంది. 545 కోట్ల రూపాయలతో 14 వంతులు నిర్మిస్తామంటూ ఇక్కడ చెప్పినటువంటి పరిస్థితి. త్వరలోనే మరో 40,000 ఇళ్ల పంపిణీ పురపాలక మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారంటూ వార్తకు సంబంధించినటువంటి చిత్రపటం కూడా అక్కడ క్లియర్గా మనకి ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి చిత్రపటం కనిపిస్తుంది. ఇటువైపు చూసుకుంటే ఆసియా క్రీడల జరుగుతున్నటువంటి రెండో రోజులో మనకు భారత్ 6 పథకాలు సాధించిందంటూ ఇక్కడ ఒక వార్త కనిపిస్తూ ఉంది. బంగారు పథకాలతో క్రికెటర్లు అంటూ నిన్న అనూహ్యమైనటువంటి విజయం సాధించినటువంటి మహిళా క్రికెట్కు సంబంధించినటువంటి వార్త ఇక్కడ స్వర్ణ సంబరం అంటూ ఇక్కడ వార్త ప్రచురితమైంది. అలాగే దానికి అనుసంధానంగానే పసిరి గెలిచినటువంటి భారత షూటింగ్ జట్టు సభ్యులు అంటూ ఇక్కడ దివాన్ సింగ్, అలాగే ఐశ్వర్య ప్రతాప్, రుద్రాంక్షకు సంబంధించినటువంటి వార్త కూడా కనిపిస్తుంది. దానికి కిందనే ఒక వార్త చూసుకుంటే అదే దూరం అవే విభేదాలు, ఇప్పటికే రాజ్భవన్లో బిల్లుల పెండింగ్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. భాజపా నుంచి గవర్నర్ కావచ్చు అంటూ భారసా వాళ్ళు ఎమ్మెల్సీలు కావద్దా అంటూ కూడా ఒక వార్త గవర్నర్ని ప్రశ్నిస్తూ ఒక వార్త బీఆర్ఎస్ సంబంధించిన వార్త కనిపిస్తుంది. గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి కూడా ఒక వార్త కనిపిస్తుంది. అలాగే అక్టోబర్లోగా సింగరేణి ఎన్నికలు నిర్వహించాల్సిందంటూ మధ్యంతర పిటిషన్ కొట్టివేస్తున్నట్లు హైకోర్టు ఇచ్చినటువంటి వార్త కనిపిస్తుంది ఇక్కడ మనకి. దాని పక్కన ఇంకోటి ఉత్తర పర్యాటక గ్రామాలుగా పెంబర్తి, చంద్లాపూర్లో ఉన్నటువంటి వార్త కనిపిస్తోంది. ఇంకొక వార్త చూసుకుంటే భారత్కు మరొక షాక్ కనిపిస్తోంది. భారత్ను వీడాలని బోధ్ ఎమ్మెల్యే నిర్ణయం తీసుకున్నట్లు ఒక చిన్న వార్త మనకి ఇక్కడ ప్రచురితమైంది. అలాగే దానికి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో భేటీ అయినటువంటి కాంగ్రెస్ నేతలు అంజన్ కుమార్ యాదవ్, భట్టి విక్రమార్క, అలాగే మహేష్ కుమార్ గౌడ్, మదియాష్కి, దామోదర్ రాజనరసింహన్ నేను జరిగినటువంటి ఏదైతే భేటీకి సంబంధించినటువంటి చిత్రపటం వేస్తూ ఇక్కడ వార్త ప్రచురితమైంది. దానికి అనుసంధానంగా అన్ని స్థానాలకు ఒకే అభ్యర్థుల పర్యటన ఉంటుంది, అంటే ఒకేసారి అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉందని కూడా ఒక వార్త కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ ముమ్మర కసరత్తు, చేరికలపై దృష్టి, అసమర్థ నేతలకు బుజ్జగింపులు, తిరిగి హస్తం గూటికి అనిల్ కుమార్ రెడ్డి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఇది మంచి ఫీడ్బ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఇక 27 కాంగ్రెస్లోకి మైనంపల్లి అంటూ మరొక వార్త కూడా కింద వచ్చింది. ఇంకా చూసుకుంటే ఏం తప్పు చేశారని జైలుకి పంపించారంటూ ఇక జగంపేట దీక్ష శిబిరం వద్ద మాట్లాడుతున్న నారా భువనేశ్వరికి సంబంధించిన ఒక వార్త కనిపిస్తుంది. ఆమె ప్రచారంపై మాట్లాడుతూ ఉండడం, చంద్రబాబు ప్రజల కోసం పోరాడే మనిషి అని, ఇతరుల సొమ్మును ఆశపడే కుటుంబం కాదు మాదంటూ కూడా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక త్వరలోనే ప్రభుత్వ ఎయిర్ అంబులెన్స్లు ప్రారంభిస్తాము అంటూ కూడా ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో సోమవారం జరిగిన కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో 10 ఏళ్ల ప్రగతి నివేదికను ఆవిష్కరిస్తున్నటువంటి హరీష్ రావు, చిత్రంలో రమేష్ రెడ్డి, సుధాకర్ రావు, ఎర్రోలా శ్రీనివాస్, జి శ్రీనివాసరావు, అజయ్ కుమార్లు ఉన్నటువంటి వార్త కనిపిస్తుంది. అక్కడ ప్రధానంగా వారికి సంబంధించిన చిత్రపటం కూడా ఉంది. కానీ దానికి వార్తకి సంబంధించి కొన్ని లైన్స్ ఉన్నాయి, మనం చదువుదాం. నియోజకవర్గానికి డయాలసిస్ కేంద్రం, ఆసుపత్రిలో మరో 7,291 పోస్టులు భర్తీ చేస్తామని, అలాగే ప్రగతిని చూసి ఆశీర్వదించండి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి వార్త ఇక్కడ కనిపిస్తుంది. గ్రూప్ 1 పరీక్ష రద్దుపై అప్పీల్ అని మరొక వార్త ఉంది. సవివరంగా నివేదించిన తర్వాతనే టీఎస్పీఎస్సీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేడు విచారించిన హైకోర్టు దీనికి సంబంధించి గ్రూప్ 1 పరీక్ష ఇప్పటికే రద్దు చేసిన నేపథ్యంలో కొన్ని అప్పీల్స్ వస్తున్నాయి, పిటిషన్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించిన వార్త ఉంది. మనం కొన్ని మ్యాటర్ కూడా చదువుదాం. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. భోజన విరామం సమయంలో విచారణ చేపట్టాలంటూ జస్టిస్ అభినందన్ కుమార్ షాల్ని, అలాగే జస్టిస్ అనిల్ కుమార్ జూలకంటితో కూడిన ధర్మాసనం ముందు కమిషన్ తరపు న్యాయవాది అభ్యర్థించినట్టు వార్త కనిపిస్తోంది. నోటరీ క్రమబద్ధీకరణ నిలిపివేత అంటూ మరొక వార్త ఉంది. లింక్ డాక్యుమెంట్గా గుర్తించాలనడం చట్టవిరుద్ధమని, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా అమలొద్దు అంటూ కూడా హైకోర్టు సంబంధించినటువంటి వార్త కనిపిస్తోంది. మరొక వార్త ఫైనల్ కింద చూసుకుంటే మళ్ళీ ఇంటర్న్షిప్ల జోరు, ఐటీ కంపెనీలు పిలుస్తున్నాయి. కోడి నైపుణ్యాలకు ఇక కోడింగ్ ఎవరైతే ఉన్నారో ప్రధానంగా వారికి కోడి నైపుణ్యాలకు పెద్దపీట వేస్తున్నటువంటి వార్త ఇక్కడ కనిపిస్తుంది. అమ్మాయిలకే ప్రత్యేకమైనటువంటి ఛాన్సులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంటర్న్షిప్ తర్వాత కొలువులోకి వచ్చే అవకాశం ఉందంటూ ఒక వార్త అయితే మాత్రం ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్న పరిస్థితి ఈనాడుకు సంబంధించి. మనం తర్వాత ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతి చూసుకుంటే
ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా వాళ్ళు అనర్హులంటూ అదే వార్త. అంటే ప్రధానంగా మనం ఇందాక చూసిన ఎమ్మెల్సీలుగా దాసోజు అలాగే కుర్రా అభ్యర్థుల తిరస్కరణ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వార్త ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. దానికి పెద్ద డెడ్ లైన్ వేసి వారికి ఇంటూ మార్క్ పెట్టినటువంటి వార్త ఇక్కడ కనిపిస్తుంది హైలైట్గా. తిరస్కరణను దాచినటువంటి సీఎంఓ కేసీఆర్ ఫోన్ చేసినా వెనక్కి తగ్గినటువంటి గవర్నర్ అంటూ వార్త వేశారు. దేని లెక్క దానిదే తమిళసై విలక్షణమైనటువంటి శైలిలో వెళుతుందన్నటువంటి వార్త ఇక్కడ ప్రచురితమైంది. ప్రధానంగా బీజేపీ అధ్యక్షులైన మీరు గవర్నర్ కాలేదంటూ గవర్నర్ను ప్రశ్నించినటువంటి వార్త కూడా దానికి అనుసంధానంగానే ఉంది. తెలంగాణ నేతలు మాత్రం ఎమ్మెల్సీలు కాకూడదా, ఇదెక్కడ నీతి, తమిళసైకి హరీష్ ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గవర్నర్ రిజైన్ చేయాలి అంటూ ప్రశాంత్ రెడ్డి, అలాగే గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించినటువంటి వార్త ఇక్కడ కనిపిస్తోంది. ఇంకా నోటరీ భూముల జీవోపై హైకోర్టు స్టే అంటూ మరొక వార్త ఉంది. ఇది 3 చట్టాలకు విరుద్ధంగా ఉందని ప్రాథమిక నిర్ధారణ తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎలాంటి చర్యలు వద్దంటూ కూడా వార్త ఉంది. సింగరేణి ఎన్నికలు జరపాల్సిందంటూ మరొక వార్త ఉంది. ఇక్కడ అక్టోబర్లో నిర్వహించాలని హైకోర్టు చెప్పింది. ఇక సింగరేణి యాజమాన్యం ప్రభుత్వానికి చరాఘాతం, మరింత సమయం ఇవ్వాలని పిటిషన్ కొట్టివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిబంధనలు మార్చే అధికారం మాకుందంటూ ఈ విషయం నోటిఫికేషన్ స్పష్టం చేస్తాం. అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వలేదని, మొత్తం పరీక్షను రద్దు చేయడం సమంజసం కాదు, బయోమెట్రిక్ లేనందువల్ల నష్టం జరగలేదు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ, అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దుపై టీఎస్పీసీ అప్పీల్ చేసినటువంటి లంచ్ మోషన్కి అప్పీల్ చేసినటువంటి వార్త ఇక్కడ కనిపిస్తుంది. దిగుస్తోని గులాబీ వాసం అంటూ మరొక వార్త ఇక్కడ ప్రధానంగా హైలైట్గా కనిపిస్తుంది. అసంతృప్త నాయకులకు బీఆర్ఎస్ అధినాయకత్వం బుజ్జగింపులు, ధిక్కారస్వరాలు వినిపించే వారిపై మౌనం, చర్యలు తీసుకునేందుకు వెనకడుగు, అడిగిన వెంటనే అపాయింట్మెంట్, సర్కారు చివరి దశలో పదవుల పందేరు. ఇక క్షేత్రస్థాయిలో రోజు రోజుకు కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతున్న వల్ల ఈ మార్పు అంటూ కూడా వార్త ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక తర్వాత దాని పక్కన ఇంకొక వార్త చూసుకుంటే అన్ని శాఖలు ఒకేసారి అప్రమత్తం, రాష్ట్రంలో మల్టీ ఏజెన్సీ ఆపరేషన్స్ అలాగే అత్యవసర విభాగాలని ఒక్కతాటిపైకి క్షణాల్లో సంయుక్త కార్యాచరణకు సిద్ధమంటూ ఇక్కడ వార్త కనిపిస్తోంది. చేరికల దూకుడంటూ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మరొక వార్త. కాంగ్రెస్లోకి జోరుగా వలసలు, సొంతగూటికి కుంభం అనిల్ కుమార్. ప్రధానంగా ఇది కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అంశం. అలాంటి వార్త ఇక్కడ కనిపిస్తోంది. ఇక బీఆర్ఎస్లో చేరిన 2 నెలల్లోనే వెనక్కి ఇంటికి వెళ్లి పార్టీ కండువా కప్పినటువంటి రేవంత్ రెడ్డి, మైనపల్లి నివాసానికి వెళ్లి ఆహ్వానించినటువంటి భర్తీ. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వలసల పర్వం కొనసాగుతుంది. పెద్ద పెద్ద నాయకుల వేట అయితే ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 30లోగా విలీనంపై నిర్ణయం తీసుకుంటామంటూ కాంగ్రెస్లో ఏ స్థానం ఇచ్చినా కేడర్ను కాపాడుకుంటా, ఇక విలీనం లేకుండా సొంత బరిలోకి వెళ్తానంటూ షర్మిలాకి సంబంధించినటువంటి వార్త వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలకు సంబంధించిన వార్త కనిపిస్తుంది. ఇక వార్డు సచివాలయం రాజ్యాంగ విరుద్ధం అంటూ మరొక వార్త కనిపిస్తుంది. ప్రజాప్రతినిధులకు పౌరులకు చోటేదని, వార్డు కమిటీలకు బదులు సచివాలయాల కమిటీలకు వారిని జవాబుదారీ చేయాల్సింది, ఆస్తి పన్ను, సిబ్బంది నియామకాలు, స్థానిక సంస్థలకు స్వయం ప్రతిపత్తి కరువు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కాగో తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి ఒక వార్త ఇక్కడ కనిపిస్తుంది. పార్లమెంట్లో తోటి ఎంపీనే తిరుగుతున్నారు, హైదరాబాద్తో కలిసి పండుగలు చేసుకుంటున్నాం, నగరం ఆంధ్రది, మత సామరస్యానికి ప్రతీక, నిమజ్జనం కోసం మిలాదున్ నబీ వాయిదా అంటూ కేటీఆర్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా కనిపిస్తున్నాయి. నిన్న ఆయన ప్రారంభోత్సవం చేసినటువంటి నేపథ్యంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. మూసీపై 272 కోట్ల రూపాయలతో నిర్మించున్న బ్రిడ్జికి ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే బేత్ సుభాష్ రెడ్డి అలాగే మాజీ మేయర్ బొంతు డుమా కొట్టినటువంటి పరిస్థితి కూడా దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. తలసాని లాంటి వారు అక్కడ పాల్గొన్నారు. ఇక సీనియర్ల దారేట్ అంటూ బీజేపీకి సంబంధించిన ఒక వార్త ఇక్కడ ప్రధానంగా హైలైట్గా కనిపిస్తోంది. వివేక్ సహా పలువురు సీనియర్లపై భిన్న ప్రచారం జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నటువంటి నేపథ్యంలో స్తబ్దత ఏమిటని, అలాగే బీఆర్ఎస్ పట్ల మెతక వైఖరి ఎందుకని, కవిత అరెస్టు విషయంలో జాప్యం ఎందుకు చేస్తున్నారు, క్షేత్రస్థాయిలో గందరగోళం కార్యకర్తలు, ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్కు అనుకూలంగా కాదా అంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నటువంటి అధినాయకత్వాన్ని, బీజేపీ అధినాయకత్వంపై సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి వార్త కనిపిస్తుంది. ఇక ఎన్డీఏకి అన్నాడీఎంకే రామ్ బీజేపీ కూటమిలో ఇక ఉండలేమంటూ కూడా వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఇతర కూటమితో జట్టు, మాజీ సీఎం పళనిస్వామి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఇక్కడ వార్త ప్రచురితమైంది. ఇక ఫైనల్గా చూసుకుంటే త్వరలోనే ఎయిర్ అంబులెన్స్లు, హెలికాప్టర్ ద్వారా దవాఖానలకు తరలింపినటువంటి వార్త ఇక్కడ ప్రధానంగా ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి వార్త మనకి కనిపిస్తుంది. ఇక వెలుగు చూసుకుంటే కనుక వెలుగులో కొత్తోలుకు పెద్దపేట అంటూ ఎమ్మెల్యే టికెట్ హామీతో పార్టీలు ఆహ్వానాలు, పొంగులేటి మైనంపల్లి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్త కనిపిస్తుంది. ఇక 40 రోజుల్లో 280 కోట్లు అంటూ కూడా సీఎం పోటీ చేయనటువంటి కామారెడ్డికి నిధులు వరద వచ్చిందని ఒక వార్త ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. అలాగే గ్రూప్ 1 రద్దుపై కూడా అప్పీలుకు వెళ్తున్నామంటూ మరొక వార్త కూడా కనిపిస్తుంది. ఇక వెలుగుకు సంబంధించి మరొక వార్త, త్వరలోనే ఎయిర్ అంబులెన్స్లు ప్రారంభిస్తామంటూ హరీష్ రావు చేసినటువంటి కొన్ని ప్రకటనలకు సంబంధించినటువంటి వార్త ఇక్కడ కనిపిస్తుంది. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణకు గవర్నర్ కోటలో అనర్హత వేటు వేసినటువంటి వార్త కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించినటువంటి గవర్నర్ తమిళసై, ఇక ఇద్దరు సర్వీసు సెక్టార్లో లేరని, యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఆర్టికల్ 171(5) ప్రకారం వారిని ఎంపిక చేయలేమని కూడా గవర్నర్ చెప్పినటువంటి పరిస్థితి.
ఇక హృదయ విధాకరమైన వార్త, పిల్లాడి కోసం ఒకరి వెంట మరొకరు చెరువులో మునిగి నలుగురు మృతి చెందినటువంటి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి వార్త ఇక్కడ కనిపిస్తుంది. నోటరీ స్థలాలు రెగ్యులైజ్ చేసేందుకు బ్రేకులు పడ్డాయని ఇక్కడ జీవో నంబర్ 84పై హైకోర్టు స్టేకి సంబంధించినటువంటి వార్త కనిపిస్తుంది. బీసీలకు 50% సీట్లు ఇవ్వాల్సిందనంటూ తీర్మానం మరలు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి ఒక వార్త కనిపిస్తుంది. ఫైనల్గా చెరువుల్లో పీఓపీ విగ్రహాలు వేయొద్దు అంటూ కూడా ప్రత్యేక నీటి కుంటలో నిమజ్జనం చేయాలని హైకోర్టు ఇచ్చినటువంటి స్టేకి సంబంధించినటువంటి వార్త కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి రాజకీయ విశ్లేషణలు మారుతున్నటువంటి భౌతికంగా, సామాజికంగా, రాజకీయాల పరంగా మారుతున్నటువంటి వార్తలపై ఇది వార్తల విశ్లేషణ. దీనిపై మరింత విశ్లేషణ అందించడానికి మా సీనియర్ జర్నలిస్టు కృష్ణమూర్తి మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా కృష్ణమూర్తి, చెప్పండి, మనం గవర్నర్ వ్యాఖ్యలు నిన్న చూసుకుంటే కనుక ఇద్దరు సంబంధించినటువంటి ఏదైతే భారత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి లేకపోతే అప్పీల్ చేసినటువంటి తిరస్కరించడం ఏ విధంగా చూడవచ్చు అంటారు ఎమ్మెల్సీ పదవులకు సంబంధించి? రాజ్యాంగబద్ధంగా నియమించినటువంటి గవర్నర్ గారు చేసినటువంటి అది కూడా రాజ్యాంగబద్ధంగా చేసిందని న్యాయానికి భావిస్తా ఉన్నారు. రాజకీయ కోణంలో పరిశీలిస్తే కొంత విమర్శలకు తావించే అవకాశం ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి గవర్నర్ అంటే వాళ్ళు తప్పుపట్టడం కాదు, ఆ వ్యవస్థను మనం కించపరిచే విధంగా ఇక్కడ ప్రస్తావించాల్సింది కాదు. కానీ గతంలో ఉన్న గవర్నర్లు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు పంపించాయో వాటిని యథాతథంగా అమలు చేసేందుకు పుస్తకాలు పెట్టి ఆమోదం వేయడంతో ప్రస్తుత గవర్నర్ గారు చేసినటువంటి తిరస్కరణ కొంత విమర్శలకు గురయ్యే విధంగా ఉందని చెప్పవచ్చు. గవర్నరు తన తిరస్కరణ పేపర్లో చెప్పారు ఏ సెక్షన్ ప్రకారంగా తను ఎందుకు తిరస్కరించాల్సి వచ్చింది, తిరస్కరణ గల కారణాలు ఏంటి అని చాలా స్పష్టంగా వివరించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇద్దరు కూడా సత్యనారాయణ కానీ లేదంటే దాసోజు శ్రవణ్ కుమార్ గారు ఇద్దరు కూడా రాజకీయ పార్టీలలో ఉన్నవారు. ఇప్పటికీ ఇంకా రాజకీయాల్లో కొంచెం యాక్టివ్గా ఉన్నారు. అదే సమయంలో సేవా కార్యక్రమాలు చేసినట్టుగా ఇక్కడ కూడా వాళ్ళకు పెద్ద పేరు ప్రఖ్యాతులు అక్కడ లేవు. సేవా కార్యక్రమాలు గవర్నర్ కోట అంటే ఏదో ఒక రంగంలో వాళ్ళు కొంత నిష్ణాతులుగా ఉండాలి, కొంత సేవా దృక్పథం కలిగి ఉండాలి. గాయకుల, కవుల, కళాకారుల, ఎక్కువ సేవా తత్వంగా ఈ రంగాల్లో వాళ్ళు కొంత ప్రవేశం ఉంది. కొంత ప్రజల్లో కొంత గుర్తింపు సంపాదించుకుంటే ప్రజలకు ఎంతో కొంత సేవ చేయడం, కనీసం రక్తదాన శిబిరాలను నిర్వహించి ఆపత్కాలంలో ఆదుకునేందుకు సహకరించే విధంగా కొన్ని కార్యక్రమాలు చేసిన వారైనా బాగుంటుంది. కానీ ఆ కోణంలో చేయలేదని గవర్నర్ గారు తన లేఖలో అభిప్రాయపడ్డగా స్పష్టంగా తెలుస్తా ఉంటాయి ఆ తిరస్కరణ లేఖ. అయితే గతంలో కూడా గవర్నర్ కొంతమంది విషయంలో వాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ చేసే సమయంలో కూడా అవి కొంత రాజ్యాంగంలో ఉన్న నిబంధనలను అనుసరించి ఆయనను ఎమ్మెల్సీగా నియమించడం సాధ్యం కాదు అని అక్కడ స్పష్టం చేశారు. ఇప్పుడు కూడా అది చేశారు. పాడి కౌశిక్ రెడ్డి ఆ ఎమ్మెల్సీ అభ్యర్థితో తెలిసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ రాజ్భవన్ లాగా కొంత తయారైంది. గవర్నర్ కు కనీసం ప్రోటోకాల్ కూడా పాటించిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు గవర్నర్ పట్ల. అయినప్పటికీ గవర్నర్ వాళ్ళు ఏ మాత్రం వెనక్కి తాను ప్రజల కోసం చేసిన చట్టపరంగా, న్యాయపరంగా ఇబ్బంది కలగకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నాను. దీంతో మాకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా సరే ఎదుర్కొనిస్తామని చెప్పారు. ఆ కోణంలోనే వెళ్తా ఉన్నాం. అయితే కొద్ది రోజుల క్రితం ఉన్నటువంటి మంత్రి మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం కానీ అంతకన్నా ముందు సచివాలయాన్ని తీసుకెళ్లి గవర్నర్ గారి దగ్గర ఉండి సచివాలయంలో అన్ని గదులు చూపించి సచివాలయ నిర్మాణ విశిష్టతను, ఆ కొత్త భవనం యొక్క ప్రత్యేకతను కూడా తెలియజేశారు. అయినప్పటికీ కొంత అప్పుడేమనుకున్నట్టు ఆ సమయంలో కొంత గవర్నర్ కు, కేసీఆర్ కు కొంత దూరం తగ్గింది, సఖ్యతగా ఉండేందుకు ప్రయత్నం చేసినట్టుగా స్పష్టమవుతుంది అని భావించారు. కానీ ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్సీల తిరస్కరణలో మరోసారి రాజకీయంగా బీఆర్ఎస్ వర్సెస్ గవర్నర్ అన్నట్టుగా కొంత మారింది. కొంతమంది సీఎంఓ కార్యాలయం స్పందించినప్పటికీ, సీఎం స్పందించినప్పటికీ హరీష్ రావు కానీ, ప్రశాంత్ రెడ్డి కానీ, ఇంద్రకరణ్ రెడ్డి కానీ ఇట్లా మంత్రులు కొంతమంది వారు స్పందించారు.
అయితే దీంట్లో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మంత్రులు చేసే ఆరోపణలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుగా ఉన్న గవర్నర్ను రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన వారు గవర్నర్ గా నియమితులైనప్పుడు రాజకీయంగా ఉన్న వారు ఎమ్మెల్సీ ఎందుకు కావద్దు అని చెప్పేసి కొంత హరీష్ గారు ఒక సందేహాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారు ఈ ఆరోపణలో. కరెక్టే, కానీ ఇక్కడ కూడా భారత రాజ్యాంగంలో గవర్నర్ నియమించినప్పుడు పొలిటికల్ అఫిలియేషన్ ఉండకూడదు, గతంలో పనిచేసిన ఉండకూడదు లేదు. కానీ ఇక్కడ ఎమ్మెల్సీల విషయంలో, ఎమ్మెల్సీ అంటే గవర్నర్ కోటా ఎమ్మెల్సీల విషయంలో రాజ్యాంగంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటిని హరీష్ రావు గారు గమనించాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా కొంత చర్చ జరుగుతుంది. కృష్ణమూర్తి గారు, ఇంకోటి ప్రధానంగా మనం చూసుకుంటే అంటే ఉన్న తప్పుని చూపిస్తే లేకపోతే రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఇలా ఉంది దీన్ని తిరస్కరిస్తున్నామని గవర్నర్ చెప్పిన నేపథ్యంలో గవర్నర్నే ప్రశ్నించడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ప్రశ్నించకూడదు. ఇక్కడ ఉన్నటువంటి మన ఇబ్బంది ఏంటంటే మన పాలకులు, మన రాష్ట్ర పాలకులు వారు ఎవరినైనా ప్రశ్నించవచ్చు, కానీ వాళ్ళని ఎవరు ప్రశ్నించొద్దు, వాళ్ళు చెప్పింది వేదం, చేసిందే న్యాయం అనే విధంగా వ్యవహరించేస్తున్నది. గతంలో గమనించవచ్చు, ప్రధానమంత్రి మోడీ ఏ మొహం పెట్టుకొని వస్తున్నారు, అమిత్ షా ఏ మొహం పెట్టుకొని వస్తున్నారు అని కూడా మాట్లాడారు. మరి వీళ్ళు బీఆర్ఎస్ పేరుతోటి అన్ని రాష్ట్రాలు తిరుగుతా ఉన్నారు. వీళ్ళ రాష్ట్రాలకు ఏం చేసేదని పోతున్నారు అంటే ఇట్లా మాట్లాడుతుంటే విమర్శలకు ఉంటుంది. ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్నత స్థానంలో రాజ్యాంగపై ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఆ పెద్దలను మనం గౌరవించాల్సిన అవసరం. గవర్నర్ చేసినటువంటి నిర్ణయాలను అంతర్గతంగా లేఖల ద్వారా కానీ ప్రభుత్వ పరంగా ప్రధాన కార్యదర్శి పంపించి పాలకులు వెళ్లేందుకు, గవర్నర్ కార్యాలయానికి వెళ్లేందుకు ఇబ్బందులు ఉంటే, వాళ్ళకి సమయం లేకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంపించి ఎందుకు ఇది తిరస్కరణ పోయింది, అసలు ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల విషయంలో ఎమ్మెల్సీలను ఈ కోణంలో వీళ్ళని దృష్టిలో పెట్టుకొని చేశారు అని గవర్నర్ కు వివరణ ఇచ్చే అవకాశం ఉంది. అది ఇవ్వం మేము ఏది పంపిస్తే సార్ సగం సంతకం పెట్టి పంపండి కళ్ళు చూసుకొని అని చెప్పే విధంగా వీళ్ళున్నారు. వాస్తవానికి గవర్నర్ వ్యవస్థను విమర్శించేందుకు కొన్ని నిబంధనలు ఉంటాయి, కొన్ని పాటించాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని పాటించాల్సిన అవసరం ఉంటుంది. కానీ రాజకీయ కోణంలో వాళ్ళు అనేకమైన విమర్శలు చేసి మేము ఆ కోణంలో చేసాం, ఈ కోణంలో. ఇంకొకటి కూడా అంటే మొన్న జరిగినటువంటి పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో ఇద్దరు కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఆయన పూర్తిగా సెక్రటరియట్ సంబంధించినటువంటి ప్రతి అడుగడుగు కూడా చూపించారు తమిళసాయికి కూడా. సో అంత సాన్నిధ్యం ఉన్నప్పటికీ కూడా అంటే ఆ రోజు సాన్నిధ్యం పెరిగింది లేకపోతే సఖ్యత కుదిరింది అనుకున్నటువంటి వార్తలు వచ్చాయి. సో ఒక్కసారిగా చూసుకుంటే లెక్క దాందే, దేని దారి దాందే అన్నట్టు కూడా తమిళసాయి వ్యవహరించినటువంటి పరిస్థితి. అంటే నిబంధనలే, రాజకీయమే, లేకపోతే చెలిమి అంటే ఎక్కడ ఉన్నటువంటి నిబంధనలు అక్కడే పాటిస్తారని గవర్నర్ చెప్పినటువంటి వ్యాఖ్యలు లేకపోతే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అని మనం అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అంటే పార్టీలు వేరు, చట్టాలు వేరు. పార్టీల పరంగా వాళ్ళకు ఉంటే ఉండొచ్చు, కానీ చట్టాన్ని ఎప్పుడు పాటించాలి కదా. చట్టం అందరికీ ఒకే సమానమైనటువంటి విధానంగా ఉండేందుకు చట్టం ఏర్పాటు చేయాలి. కానీ కొంతమందికి చట్టం వర్తింపజేయాలి, కొంతమందికి వర్తింపజేయాలి ఎక్కడ కూడా లేదు. గవర్నర్ అక్కడ అది చేశారు, చట్టంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం కుదరని చెప్పారు. కానీ వ్యక్తిగతంగా కేసీఆర్ను, లేదంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని, లేదు అంటే దాసోజు సేవను, లేదు అంటే ఆ కుర్రా సత్యాన్ని, వీళ్ళ మీద వ్యక్తిగతంగా గవర్నర్ ఎవరికి ఉండదు. రాజ్యాంగంలో నిబంధనల ప్రకారంగా వీళ్ళు అర్హులు కాదు అని వారు అభిప్రాయపడ్డారు. అర్హులు అని నిరూపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, పంపించినటువంటి వాళ్ళ మీద ఉంది, వ్యవస్థ మీద, ఎవరైతే పంపించారో ఆ వ్యవస్థ మీద ఉంది. ఆ వ్యవస్థను కాకుండా మేము చెప్పాము చేయండి అంటే అనే విధంగా ఉండడం అనేది కొద్దిగా ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల పరిస్థితి. ఇక్కడ ముఖ్యంగా మనం పరిశీలించాల్సింది గతంలో పాడి కౌశిక్ విషయంలో కానీ, ఇప్పుడు ఉన్నటువంటి తాజాగా ఉన్న రెండు ఎమ్మెల్సీల వివాదం విషయంలో కానీ నిబంధనలకు అనుకూలంగానే వెళ్ళారు.
ఎస్ అంటే ప్రధానంగా మీ విశ్లేషణ పరంగా చూసుకుంటే అంటే ఇటువైపు దాసోజు కానీ కొర్రాకు సంబంధించి కానీ ఇద్దరు అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడం గవర్నర్ సంబంధించినటువంటి సరైనటువంటి చర్యగానే భావించవలసిన అవసరం ఉందంటారు. అంటే ఎందుకంటే దాసోజు లాంటి వ్యక్తి పార్టీలు మారి ఆయన ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉన్నారు. అలాగే కుర్రాకు సంబంధించి గతంలో ఆయన మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఈ నేపథ్యాన్ని చూసుకుంటే కనుక గవర్నర్ తిరస్కరణ అనేది 71(5) ప్రకారం చూసుకుంటే కరెక్టే అనుకోవచ్చు. నిబంధనలు ఉన్న ప్రకారంగా నిబంధనలు పరిశీలిస్తే ఖచ్చితంగా అంటే గవర్నర్ గారి అభిప్రాయం, గవర్నర్ రాజ్భవన్ కార్యాలయ వర్గాలు అక్కడ ఉన్నట్టు అధికారుల అభిప్రాయం, తర్వాత గవర్నర్ గారు న్యాయ సలహా తీసుకున్న తర్వాత న్యాయ నిపుణులతో మాట్లాడి ఇది సాధ్యాసాధ్యాలు ఈ ఇద్దరి ఎమ్మెల్సీలను ఎంపిక చేయొచ్చా చేయొద్దా, చేస్తే వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి, ఎవరైనా కోర్టుకు వెళ్తే ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని వారు పూర్తి స్థాయిలో పరిశీలించి అభిప్రాయాన్ని సేకరించి అంటే లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత గతంలో కూడా చెప్పారు గవర్నర్ గారు కొన్ని బిల్లును ఆపడం కారణం ఏంటి, లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నాను ఇస్తాను. ఆర్టీసీ బిల్లు విషయంలో కూడా చెప్పారు నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, నేను బిల్లు వ్యతిరేకం కాదు, బిల్లుని నేను సమర్థిస్తాను, కానీ అనుమానం నివృత్తి చేయాలని చెప్పేసి నివృత్తి చేయాల్సిన బాధ్యత ఆర్టీసీ చట్టం విషయంలో చట్టానికి గవర్నర్ ఆమోదం. ఎస్ మీరు అన్నట్టు ఆర్టీకి సంబంధించి కూడా వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో చాలా బిల్లులకు సంబంధించినటువంటి సరైనటువంటి వివరణ ఇచ్చిన తర్వాత అవి ఆమోదం పొందినటువంటి పరిస్థితి కూడా ఉంది గవర్నర్ నుంచి. సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకునే అవకాశం ఉంది అంటే వెళ్లాల్సినటువంటి మార్గంలోనే వెళ్తుందా, వెళ్ళే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే మళ్ళీ రాజకీయ రచ్చ మళ్ళీ మంత్రులు విమర్శిస్తున్న నేపథ్యంలో మళ్ళీ రాజకీయంగానే దీన్ని చూస్తారా మళ్ళీ? గతంలో పాడి కౌశిక్ రెడ్డి విషయంలో ఏదైతే గవర్నర్ గా అభ్యంతరం లేవనెత్తి అనుమానం నివృత్తి చేయాలని కోరారో రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ దాని మీద మళ్ళీ ఆ ఫైల్ మళ్ళీ తిరిగి పంపలేదు. ఆ తర్వాత మళ్ళీ వేరే ఫార్మాట్ లో వచ్చి వాళ్ళు ఎమ్మెల్సీగా ఆయనను నామినేట్ చేశారు. ఇక్కడ కూడా వీళ్ళు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాలి అనుకున్నప్పుడు నేను చెప్పాను కదా సిఎస్ ద్వారా వాళ్ళకు ఒక గవర్నర్ గారికి ఒక నోటు పంపించి వీళ్ళ యొక్క సేవలు కానీ వీళ్ళు మండలిలో ఉంటే ప్రజలకు ఏ రకమైనటువంటి మేలు చేయకూడుతుంది, వీళ్ళు ప్రజా బాహుళ్యంలో ఏ రకమైన సేవలు చేశారు అనే విషయాన్ని కొంత గవర్నర్కు తెలియజేస్తే అవి మళ్ళీ దాన్ని ఆమోదించే అవకాశం ఉంది. కానీ మేము ఏం చేయము రాజకీయంగా కోణంలోనే గవర్నర్ వ్యవస్థ ఉపయోగపడతాము విమర్శిస్తాం అంటే అది ఏరికలేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నిన్న సొంత గూటికి 2 నెలల్లోనే కంబం అనిల్ కుమార్ రెడ్డి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శుభసూచకాలను భావించవచ్చు. సో మీ విశ్లేషణ ఏంటి దానిపై? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఆదరణ పెరుగుతా ఉన్నది, గ్రాఫ్ కూడా పెరుగుతా ఉన్నది. అదే సమయంలో అంటే ఏదైనా సరే ప్రభుత్వం 2 సార్లు కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలించింది. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొంత ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది. ఈ నేపథ్యంలో ఎవరైనా సరే రాజకీయ నాయకులు గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తారు కాబట్టి ఆ కోణంలో బీఆర్ఎస్ అనిల్ కుమార్ వెళ్ళారు. స్థానికంగా ఉన్న కొంత స్వల్ప విభేదాలతోటి ఆయన వెళ్ళారు. తర్వాత వాటిని వాస్తవాలు ఏంటని కొంత అర్థమైన తర్వాత తిరిగి సొంత గుడికి వచ్చినట్టుగా కొంత ప్రచారం జరుగుతూ ఉంది. ఆయన కూడా చెప్పారు ఏదో అక్కడ కొంత ఆ క్షణంలో ఒక నిర్ణయం తీసుకొని వెళ్ళాను, కానీ కాంగ్రెస్ పార్టీ కనతల్లి అంటే కూడా వారు అనిల్ కుమార్ చెప్పారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కర్ణాటక ఎన్నికల తర్వాత అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చారు. తెలంగాణలో ఆ కాంగ్రెస్ పార్టీ అదే తరహాలో ఇచ్చిన హామీని నెరవేర్చింది అని ప్రజల్లో ఒక అభిప్రాయం ఏర్పడిన నేపథ్యంలో ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీకి భారీ స్పందన వస్తా ఉన్నది. ఈ నేపథ్యంలో చేరుతా ఉన్నారు. పార్టీని విడిన వాళ్ళు కూడా చాలా మంది వస్తా ఉన్నారు. అధికార బీఆర్ఎస్ చెందినటువంటి ఇప్పటికే అంటే జాబితాలో పడిన 2 ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఇద్దరు కూడా వాళ్ళు పార్టీని వీడేందుకు సిద్ధమై ఆ కాంగ్రెస్ బోర్డుకి చేరేందుకు సన్నద్ధం అవుతా ఉన్నారు, శ్రేణులను సిద్ధం చేసుకుంటా ఉన్నారు. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో రోజులకు గ్రాఫ్ పెరుగుతా ఉంది. ఆ పార్టీ పట్ల ఆదరణ పెడతా ఉంది. ఆ పార్టీ గతంలో చేసినటువంటి పరిపాలన దృష్టిలో పెట్టుకున్నటువంటి ప్రజలు
మరోసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం చూద్దాం ఒకసారి. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన చూశాం, కేసీఆర్ పాలన చూశాం. ఈసారి మీరు కొత్త కొత్త హామీలు ఇస్తా ఉన్నారు. కొంత అంటే ప్రజలకు ఉపయోగపడినటువంటి సామాన్య ప్రజలకు అంటే గులాములకు మీరు ఒకటి గమనించండి, డబుల్ బెడ్రూమ్ ఉందని చెప్పేసి బీఆర్ఎస్ మాట్లాడుతుంది. మళ్ళీ అదే పథకం రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి గారు. సో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఎస్, ఇది వాటి న్యూస్ క్యాన్. రేపటి న్యూస్ క్యాన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.